పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లైంగిక వేధింపుల కేసులో మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ పై కేసు నమోదు చేశారు మన్యం జిల్లా పోలీసులు. సెక్సువల్ హారాస్మెంట్, ఆర్థిక మోసం కింద కేసులు బుక్ అయ్యాయి. అయితే కేసు నమోదు చేసిన సతీష్ ను ఇప్పటివరకు విచారణకు పిలవకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. మంత్రి పీఏ కావడంతోనే విచారణలో జాప్యం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్సువల్ హారాస్మెంట్ కేసులో ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సాలూరులో సరైన ఎక్విప్మెంట్ లేకపోవడంతో బాధితురాలికి విజయనగరంలో వైద్య పరీక్షలు జరిపారు వైద్యులు. మంత్రి సంధ్యారాణి కొడుకు మంత్రి పీఏ సతీష్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు మన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 24న పుట్టినరోజు సందర్భంగా తనను అర్ధరాత్రి 2 గంటలకు రమ్మని సతీష్ ఒత్తిడి చేశాడని ఆరోపించింది బాధితురాలు. తనతో పాటు రాజకీయ నాయకులు, మంత్రులు, మంత్రి కుమారుల వద్ద కూడా వెళ్లమని సతీష్ ఒత్తిడి చేశాడని తన ఫిర్యాదులో మహిళ తెలిపింది. కొందరు టీడీపీ లీడర్ల వద్దకు వెళ్లమని సతీష్ ఒత్తిడి చేసినట్టు కూడా ఆమె తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ వేధింపుల కేసులో మంత్రి పీఏ సతీష్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే కేసులో పీఏ సతీష్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. రాజీనామా లేఖను మంత్రి సంధ్యారాణికి పంపించారు. తన లేఖలో ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రగా అభివర్ణించినట్టు సమాచారం. అయితే సతీష్ రాజీనామాపై గానీ తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై గానీ మంత్రి సంధ్యారాణి ఇప్పటి వరకు స్పందించలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు సంధ్యారాణి స్పందించని పరిస్థితి, అసలు ఏం జరుగుతోంది ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసు సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి అరెస్టులు జరగలేదని చెప్పొచ్చు. కేవలం బాధితురాలను మాత్రమే విచారణకు పిలిచి ఆవిడ స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకున్న తర్వాత సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ టెస్టుల కోసం తీసుకెళ్తే అక్కడ సరైన ఎక్విప్మెంట్ లేదు. ఎందుకంటే సెక్సువల్ హారాస్మెంట్ కి సంబంధించినటువంటి కేసు నమోదు కావడంతో అక్కడ గైనకాలజిస్ట్ సరైన అందుబాటులో లేకపోవడం కావచ్చు, అదేవిధంగా సరైన ఎక్విప్మెంట్ లేకపోవడంతో విజయనగరం ప్రభుత్వ ఘోష ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ నిన్న పూర్తి స్థాయిలో మెడికల్ టెస్ట్ అయితే పూర్తయ్యేంత చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ సాలూరు తీసుకెళ్లారు. తర్వాత ఆవిడని వెంటనే ఇంటికి కూడా పంపించేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఎవరైతే మనకి నిందితుడిగా ఉన్నారో నిందితుడు సతీష్ పీఏ అంటే మంత్రి పీఏ సతీష్ మాత్రం ఇంతవరకు కూడా విచారణకు పిలవలేదు, ఎటువంటి అరెస్టు జరగలేదు, విచారణకు రమ్మని ఆదేశాలు కూడా ఇవ్వలేదు. అయితే ఏం జరుగుతుందనే ఒక సస్పెన్స్ మాత్రం ఇంకా వేయలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మనం చూసినట్లయితే వెంటనే కేసు పెట్టిన బాధితురాలు కేసు పెట్టిన వెంటనే జానీ మాస్టర్ ని విచారణ పిలిచారు, అదేవిధంగా అదుపులోకి తీసుకున్నారు, రిమాండ్ కూడా తరలించారు, కొన్ని రోజులు జైల్లో కూడా ఉంచారు. కానీ ఇంతవరకు కూడా మంత్రి పీఏ సతీష్ మాత్రం ఎటువంటి విచారణకు పిలవలేదు. మరోవైపు మనం చూసుకుంటే సెక్షన్ 74 అంటే బిఎన్ఎస్ యాక్ట్ 74 ప్రకారం మనకి నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పుకోవచ్చు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు కూడా విచారణకు పిలవకపోవడం కొన్ని అనుమానాలు కూడా తావిస్తోంది. మరోవైపు మనం చూసుకుంటే నిన్న మంత్రి సంజయ్ కూడా అమరావతిలో స్పందించారు. ఇది కేవలం వైసీపీ చేస్తున్న కుట్ర మాత్రమే తప్ప ఇందులో ఎటువంటి నిజం మాత్రం లేదు. కేవలం తనపై, తన కొడుకుపై, అదేవిధంగా తన పీఏ సతీష్ పై నిందలు వేస్తున్నారు. ఒక మహిళను అడ్డం పెట్టుకుని ఈ ఆరోపణలు తనపై చేస్తున్నారు. గిరిజన మహిళ ఎదగడం ఎవరికి ఇష్టం లేదు కాబట్టి అటు ప్రభుత్వంపై తనపై కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఆవిడ కొన్ని మీడియా ఛానళ్లపై, పత్రికలపై, అదేవిధంగా వైసీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. మరోవైపు మనం చూసుకుంటే ఈ రోజు మంత్రి సంజయ్ రాణి సాలూరు నియోజకవర్గానికి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆవిడ పాల్గొనే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి రాజేందర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి పుష్పశ్రీవాణి కూడా ఈ అంశంపై స్పందించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ వైసీపీపై తీవ్ర విమర్శలు చేసింది. కేవలం వైసీపీ నాయకులు చేసినటువంటి ఈ కేసును మొత్తం అభివర్ణించినటువంటి పరిస్థితి నేపథ్యంలో మాజీ మంత్రులు కూడా ఈ రోజు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అయితే వారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సతీష్ ఇంతవరకు కూడా విచారణకు పిలవలేదు. మరి ఎప్పుడు విచారణకు పిలుస్తారని దానిపై కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.